ఇవాళ మనం మాట్లాడుకునే స్టాక్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. నేను చెప్పేదే కాదు, స్క్రీన్ మీద కనిపిస్తున్నది కూడా మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. మార్కెట్లు పడుతుంటే గ్రో అవుతున్న బిజినెస్‌ల్లో ఇదొక కంపెనీ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మాక్సిమం ఇన్వెస్టర్లు ఇలాంటి స్టాక్స్‌ని మిస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మార్కెట్‌లో ఉన్న ట్రెండ్స్‌ని అయితే చేస్ చేస్తుంటారండి. కానీ ట్రెండ్ వెనకాలన్న అసలైన థీమ్‌ని పట్టుకోవడం చాలా మందికి కష్టమవుతుంది. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న పెద్ద థీమ్ అయితే ఏఐ గాని, లేదంటే డేటా సెంటర్స్ గాని అవ్వచ్చండి. ఇంక్లూడింగ్ పవర్ కూడా. బట్ ఈ మూడిటి కాంబినేషన్‌లో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ 6,00,000,00,000 ఓవరాల్ మార్కెట్ ఆపర్చునిటీతో ఒక హిడెన్ ఆపర్చునిటీ కిందైతే మనకు కనిపిస్తుంది. సో, ఇప్పుడు మీ అందరికొచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఈ స్టాక్‌ని నేనెలా కనుక్కున్నాను అని. మీరు గమనిస్తే లాస్ట్ వీక్ మనం ఒక వీడియో చేసుకున్నామండి. మార్కెట్లు పడిపోతుంటే పెరుగుతున్న స్టాక్స్ ఏవి అని చెప్పి. అందులో టీడీ పవర్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అదే స్టాక్ గురించి ఫుల్‌గా ఇన్ డెప్త్ డీటెయిల్స్ మాట్లాడదాం. అయితే ఈ బిజినెస్ గురించి మనం డీప్‌గా మాట్లాడే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. నిన్న మనం ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్‌లో బాగా ఫాల్ వస్తున్నప్పుడు మనం ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది విత్ ప్రూఫ్‌తో గడిచిన 2 వారాలుగా ఏం చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసుకున్నామండి. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మార్కెట్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి కనుక కొంతవరకు అనిశ్చితి అయితే ఉందండి. కానీ వన్స్ ఈ యుద్ధం కనుక సెట్ అయితే నెక్స్ట్ మనం మేజర్ ఇంపాక్ట్ చూసే సెక్టార్లు ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఇవే సెక్టార్లు అవుతాయండి. అయితే పవర్ సెక్టార్ అవుతుంది, లేదు డేటా సెంటర్ అవుతుంది, లేదంటే ఏఐ థీమ్ అవుతుంది. సో వీటన్నిటిలోకి మెయిన్‌గా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఈ కంప్లీట్ సెక్టార్‌ని ఆపుతుంది. అదే పవర్ అలాగే ట్రాన్స్‌మిషన్. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఒక స్టాక్ ఒక బాటిల్ నెక్ అంటే ఎక్కడైతే అడ్డు ఉంటుందో ఆ అడ్డుని తొలగించే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపెనీ కిందైతే మనం చూడబోతున్నాం. సో ఈ కంపెనీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంతకుముందు డేటా సెంటర్స్‌కి మన పవర్ గ్రిడ్స్ నుంచి పవర్ వెళ్ళేదండి. కానీ ఇప్పుడు డేటా సెంటర్స్ స్టాండ్ అలోన్‌గా పవర్ కావాలనుకుంటున్నాయి. కారణం ఏంటి అంటే గ్రిడ్ ఫెయిల్ అయితే డేటా సెంటర్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఆఫ్‌లైన్‌లో గాని, లేదు అంటే వాటికి సంబంధించి సెపరేట్‌గా పవర్ ప్లాంట్స్ గాని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారనమాట. మనందరికీ తెలుసు డేటా సెంటర్స్ ఎప్పుడు కూడా 24/7 వర్కౌట్ అవుతుండాలండి. ఈ టైంలో పవర్ ఫ్లక్చుయేషన్స్ రాకూడదు, లేదు అంటే పవర్ పోకూడదు. జనరల్‌గా పవర్ గ్రిడ్ దగ్గర నుంచి మనం పవర్ తెచ్చుకుంటున్నాము అంటే కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. సో వీటన్నిటికి ఆల్టర్‌నేటివ్‌గా మనకి టీడీ పవర్ సిస్టమ్ ఒక పెద్ద ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీ డైరెక్ట్ గా ఏఐ కంపెనీ అనో, లేదు అంటే ఒక పవర్ సెక్టర్ స్టాక్ అనో, లేదు అంటే డేటా సెంటర్ స్టాక్ అని అనుకుంటారు. ఇది కాంబినేషన్ అండి. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందులో డేటా సెంటర్ వస్తుంది, పవర్ వస్తుంది, అన్ని వస్తాయి. వీటికి ఒక బ్యాక్ బోన్ గా అయితే ఈ కంపెనీ ఉండబోతోంది. సో మీరు ఎప్పుడు ఏఐ గురించి, డేటా సెంటర్ గురించి, లేదు అంటే కంప్లీట్ గా పవర్ సెక్టర్ గురించి ఎంత న్యూస్ చూసినా వెనకాల సైలెంట్ గా మనకి గ్రోత్ అవుతుండే కంపెనీస్ లో ఈ కంపెనీ ఉంటుంది. మీరు కావాలంటే జనరల్ గా ఇప్పుడు మార్కెట్లు పడిపోతున్నాయి కదా, గడిచిన 1 year లో ఈ స్టాక్ ఎలా పెరిగిందో ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకసారి చార్ట్ చూసిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని రెండోసారి మీరే చూస్తారు. సో ఇంత కాన్ఫిడెంట్ గా మనం ఎలాగ మాట్లాడుతున్నాము అంటే కంపెనీ వాళ్ళు స్వయంగా అటు కాన్ కాల్స్ లో గానీ, లేదు అంటే కంపెనీ సంబంధించి అప్డేట్స్ లో గానీ చాలా క్లియర్ గా చెప్తున్నారండి. 2030 వరకు మన ఇండియాలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ టర్బైన్స్ కి, డేటా సెంటర్స్ కి తిరుగులేని డిమాండ్ అయితే కనిపిస్తుందట. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలు ఏవి కూడా గెస్ వర్క్ అయితే కాదండి. కంపల్సరిగా ఎంటైర్ సెక్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ, కంపెనీస్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్న విషయాలు ఇవి. మరి దీనికి ప్రూఫ్ ఏదైనా ఉందా అంటే ఈ ఆర్డర్ బుక్ అండి. అండ్ ఇది ఒకటే కాదండి, కంపెనీకి సంబంధించి ఫర్దర్ ఎగ్జిక్యూషన్ కూడా మనం చూస్తాం. దాని గురించి కూడా మాట్లాడదాం. రీసెంట్ గా Q3 వీళ్ళకి దగ్గరగా 700 కోట్ల వరకు ఆర్డర్ ఫ్లో ఉందండి. ఇది హైయెస్ట్ ఎవర్. ఇయర్ ఇయర్ చూసుకుంటే 61% మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అంటే ట్రంప్ గారు టారిఫ్లని ఈ విధంగా ఎంత ఇబ్బంది పెడుతున్నా, గ్లోబల్ గా సినారియోస్ ఇబ్బంది పడుతూ ఉన్న ఈ కంపెనీ బిజినెస్ జనరేట్ చేస్తుంది చూసారా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అట్ ద సేమ్ టైం కొంత రిస్క్ కూడా ఉంది. రిస్క్ గురించి లాస్ట్ లో మాట్లాడదాం. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఈ విధంగా జరుగుతోంది అంటే కంపెనీకి డొమెస్టిక్ గా మనకి డిమాండ్ ఎలాగా పెరుగుతుందండి, అది అందరికీ తెలుసు. ఫర్దర్ గా ఖచ్చితంగా ఈ కంపెనీకి గ్లోబల్ డిమాండ్ కూడా ఉందండి. ఇండియా డిపెండెంట్ ఒక్కటే కాదు, డాలర్ స్ట్రాంగ్ అవుతున్నా కూడా ఈ కంపెనీకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. చూసారా, ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి అంటే డాలర్ స్ట్రాంగ్ అయితే వీళ్ళకి అది ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు ఈ కంపెనీ గ్రోత్ అవుతోంది. అట్ ద సేమ్ టైం కరెన్సీ విషయంలో కొంత అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. డాలర్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా ఇది ఒక టైల్ విండ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ కంపెనీ ఇప్పుడు వస్తున్న గ్రోత్ కి సరిపడా క్యాపెక్స్ ప్లాన్స్ కూడా చేస్తుందండి. వీళ్ళ Q3 ప్లాంట్ కూడా మనకి నెక్స్ట్
నెక్స్ట్ రెడీ అవ్వబోతోంది. దీంతో ఇంచుమించుగా 550 కోట్లు, ఫర్దర్‌గా 600 కోట్ల వరకు కూడా వీళ్ళకి కన్సిస్టెంట్ రెవెన్యూ యాడ్ అవుతుందండి. అంటే ఫ్యూచర్ గురించే కాదు, ప్రెజెంట్ కూడా మనకి కంపెనీ స్పీడప్ అవుతుంది వాళ్ళ తాలూకా ప్రొసీజర్‌లో. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ బేస్ తోనే ఈ కంపెనీ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే క్లియర్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు, కాస్ట్ పెరగకుండా ఎగ్జిస్టింగ్ బేస్ తోనే మనకి రెవెన్యూస్ ఎక్కువ చేసుకుంటోంది అంటే మార్జిన్స్ ఎక్స్‌పాండ్ అవుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దాని అర్థం ఏంటంటే ఫర్దర్‌గా మనకి ప్రాఫిట్లు కూడా బాగా పెరుగుతాయి అని. సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఫర్దర్ గా బిజినెస్ ఎలా ఉండబోతోంది అంటే 2027లో ఆల్మోస్ట్ 1700 కోట్ల రెవెన్యూస్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇది కన్జర్వేటివ్ అని కూడా చెప్తున్నారండి. అంటే ఒక కంపెనీ కన్జర్వేటివ్ గా చెప్తూనే ఇంత మంచి నెంబర్స్ ప్రకటిస్తోంది అంటే ఇన్వెస్టర్లు ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేస్తారండి. అందుకే చూడండి, మార్కెట్లు ఇంతలా పడుతున్నా కూడా ఈ కంపెనీ యొక్క స్టాక్ కంటిన్యూస్ గా పెరుగుతూ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ అసలైన పాయింట్ అండి, మేనేజ్మెంట్ వాళ్ళు ఇంతవరకు చెప్పింది చేస్తూ కనిపించారు కనుక స్టాక్ ప్రైస్ పెరిగింది. ఫర్దర్ గా ఏం జరుగుతుందంటే మనందరికీ తెలుసు, ఖచ్చితంగా డిమాండ్ ఇంకా ఎక్కువే అవుతుంది. ఒక్క యుద్ధం సంబంధించి తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఏమైనా కాస్త స్లో డౌన్ అయితే అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో 2030 వరకు చెప్పారు కదండి, ఈ గ్యాస్ టర్బైన్స్ గానీ, లేదంటే డేటా సెంటర్ థీమ్ గానీ డిమాండ్ హైయెస్ట్ ఒక హాట్ సెక్టర్ అని చెప్తున్నారు కదా. సో ఖచ్చితంగా పెరుగుతుందండి. అంటే ఫర్దర్‌గా గైడెన్స్ ఇంకా పెంచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో గైడెన్స్ పెంచారు అంటే ఎర్నింగ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఎర్నింగ్స్ పెంచారు అంటే స్టాక్ ప్రైస్ గురించి ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. అవునా? అయితే ఇదంతా ఎవరు చెప్తున్నారు? దీనికి ప్రూఫ్ ఏమైనా ఉంది అంటే ఒక్కసారి గమనించండి. జనరల్‌గా మన ఇండియా నుంచి ఏదైనా ఒక కంపెనీ అమెరికా నుంచి ఆర్డర్‌లు తెచ్చుకోవాలంటే, ఎస్పెషల్లీ పవర్ సెక్టార్‌లో ఆర్డర్‌లు రావాలంటే అది ఎంత కష్టమండి. ఈ కంపెనీకి ఆర్డర్‌లు వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బ్రూటల్ కాంపిటీషన్ ఉంటుందండి అమెరికాలో. అలాంటి దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ కంపెనీ ఫ్యూచర్ గురించి కూడా ఆర్డర్లు వస్తాయి, ఎక్స్‌పోర్ట్‌లు ఇంకా పెరుగుతాయని చెప్తున్నారంటే కంటిన్యూయస్‌గా ఆర్డర్లు వస్తాయండి. అంటే క్రెడిబిలిటీ అనేది కంపెనీకి ఖచ్చితంగా ఉంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిన ఒక విషయం అండి. బిజినెస్ అన్ని కంపెనీలు చేస్తాయి, కానీ క్రెడిబిలిటీ, రేపు పొద్దున్న ఇష్యూ వచ్చినా కస్టమర్లు వెళ్ళిపోకూడదు. అలాంటి క్వాలిటీ, క్రెడిబిలిటీ ఇలాంటి కంపెనీస్ మెయింటైన్ చేస్తాయండి. సో ఎప్పుడైతే 2030 వరకు ఈ డిమాండ్ క్లియర్ గా ఉంటుంది అని చెప్తున్నారో దాని అర్థం ఏంటండి, బిజినెస్ కంటిన్యూస్ గా వస్తుంది. డేటా సెంటర్స్ అవ్వచ్చు, లేదంటే స్టెబిలైజర్స్ అవ్వచ్చు, కండెన్సర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, వీళ్ళకి డిమాండ్ అయితే ఇంకా పెరగడానికే ఛాన్స్ ఉందనేది మనకి అర్థమవుతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హైడ్రో రీఫర్బిష్మెంట్ అని వీళ్ళకి ఒక సెపరేట్ సెగ్మెంట్ ఉందండి. దీని నుంచి కూడా వీళ్ళకి కాస్త తక్కువైనా కూడా కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ వస్తాయి. జనరల్ గా రెండో ఎద్దు అంటాం అనమాట. అంటే ఒక బండి ఒక ఎద్దు కాదు, రెండు ఎద్దులు ఉంటే ఇంకా ఈజీగా వెళ్తుంది. అలాగా ఇది ఒక సెకండ్ ఇన్కమ్ అండి కంపెనీకి. సో మనం ఇంతవరకు కూడా అన్ని పాజిటివ్స్ మాట్లాడాం, ఒకటి కూడా నెగిటివ్ లేదా అంటే ఇక్కడి నుంచి నేను చెప్పే ప్రతి పాయింట్ కాస్త జాగ్రత్తగా వినండి. కాపర్ ప్రైసెస్ చాలా దారుణంగా ఫ్యూచర్ లో పెరగబోతున్నాయి. అంటే ప్రతి కంపెనీకి ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుందండి, కాస్ట్లు పెరిగిపోతుంటాయి. సో మరి ఈ కంపెనీకి ఇబ్బంది రాదా ఫ్యూచర్ లో? ఎందుకంటే డేటా సెంటర్స్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, ఇవన్నిటికి కాపర్ అయితే డైరెక్ట్ గా లింక్ అయిపోతుంది. ఒకవేళ రా మెటీరియల్ ప్రైసులు పెరిగి కాపర్ ప్రైసులు పెరిగిపోతే ఏవైతే కాస్ట్ వీళ్ళు ఇంకర్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా కస్టమర్లకి పాస్ ఆన్ చేస్తాము అని చెప్తున్నారండి. అండ్ ఇప్పుడు చేస్తున్నారు కూడా వీళ్ళు. అంటే ఈ కంపెనీకి మార్జిన్ ప్రెషర్ ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు ఎక్కువగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా ట్రాక్ చేసే అతిపెద్ద నెంబర్లు అండి ఇవి. ఆర్ఓసిఈ గానీ, ఆర్ఓఈ గానీ క్లియర్ గా చాలా చాలా బాగున్నాయి. 20% ప్లస్ కనిపిస్తుంది అంటే అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక కంపెనీకి. చూడండి, ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్ని కూడా తక్కువ మార్జిన్ తో అట్రాక్టివ్ ఉండడానికి చేస్తారు. బట్ స్టిల్ వీళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ తలక స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు అసలైన పాయింట్ కి అయితే వచ్చామండి. అందరూ కూడా స్టాక్ గురించి, థీమ్ గురించి, కంపెనీ తలక గ్రోత్ గురించి మాట్లాడతారు. రిస్క్ ఎక్కడుంది అంటే కంపెనీ ఇప్పటికే బాగా పెరిగిందండి. మార్కెట్లు పడిపోతుంటే ఈ కంపెనీ పెరిగింది అంటే పిఈ ఎక్కువే ఉంటుంది కంపల్సరీగా. రీరేటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నా కూడా మనకి పిఈ రీరేటింగ్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయింది. అంటే నెక్స్ట్ ఎర్నింగ్స్ మీద ఈ కంపెనీ డిపెండ్ అవుతుంది. సో ఎర్నింగ్స్ లో కనుక స్లో డౌన్ వచ్చింది అనుకోండి, గ్లోబల్ గా ఉన్న పరిస్థితుల కారణంగా ఈ కంపెనీ కాస్త స్లో డౌన్ అవ్వచ్చు. అది ఆపర్చునిటీ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, కంపెనీలో ఫాల్ వచ్చింది సార్ చెప్పిన తర్వాత పడిపోయింది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒక కంపెనీ మార్కెట్లో పడుతుంటే పెరిగింది, రేపు పొద్దున్న ఆ పడిపోవడానికి మార్కెట్లు గల కారణం ఈ కంపెనీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు బిజినెస్ కి. దానివల్ల ఇంకా కింద పడితే దీంట్లో పిఈ తగ్గుతుందండి, కానీ ఎర్నింగ్స్ ఇంకా పెరగడానికి
నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు డిమాండ్ పెరుగుతుందనే విషయం మనం అర్థం చేసుకుంటే ఫర్దర్‌గా మనకి ఎర్నింగ్స్ అప్‌గ్రేడ్ అయిన ప్రతిసారి ఇలాంటి స్టాక్స్‌లో మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రమోటర్ల వాటాలు తగ్గుతున్నాయండి. ఆఫ్‌కోర్స్ చిన్న కంపెనీస్ గాని లేదంటే గ్రోత్ కంపెనీస్‌లో ప్రమోటర్ వాటాలు అటు ఇటు అవ్వచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎర్నింగ్స్‌లో తేడా రాకూడదు. అండ్ ప్రమోటర్ వాటాలు కూడా భయపడిపోయేంత రీతిలో తగ్గిపోవట్లేదండి. బట్ దీన్ని మనం ఫాలో అప్ చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఏదో ఒక్క థీమ్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. చాలా థీమ్స్ లో డికేడల్ ఆపర్చునిటీస్ మనం చూడడానికి అవకాశం ఉన్న ఒక ఇంపార్టెంట్ స్టాక్ అండి. దీన్ని మనం ఫర్దర్ గా రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి స్టడీ చేయాలి. అండ్ ఈ కంపెనీ అనుకున్నట్టే ఎగ్జిక్యూషన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి చాలా చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఫ్యూచర్ లో పొటెన్షియల్ ఉన్న కంపెనీగా మనం దీన్ని రికగ్నైజ్ చేసుకోగలగాలి. ఒకవేళ రిటర్న్స్ లో కనుక ఏమైనా తేడా వచ్చింది, రిజల్ట్స్ లో కాస్త స్లో డౌన్ కనిపిస్తోంది అంటే ఫస్ట్ మనం జాగ్రత్త పడాలండి. అది కంటిన్యూ అయితే మరొక హైపుడ్ స్టోరీ అయిపోతుంది ఇది కూడా. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ అనేది అలా కనిపిస్తుంది. ఆ డిమాండ్కి తగ్గ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా, ఒక ఆల్రౌండర్ ఉన్నారా అంటే ఈ కంపెనీని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కంపెనీ పర్ఫామ్ చేయకపోతే ఎంత స్టోరీ ఉన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ఫ్లాప్ అయిపోతుందండి. అలాగే ఇది కూడా రిజల్ట్స్ అనేవి మనకి కన్సిస్టెంట్గా మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అందులో కన్సిస్టెన్సీ కనబడితేనే ఈ గ్రోత్ స్టోరీ మనకి సస్టైన్ అవుతుంది. ఎందుకంటే థీమ్స్ ఎప్పుడు కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంటాయండి. కానీ ఎగ్జిక్యూషన్ ఒక్కటే ఆ థీమ్ ని సస్టైన్ చేసి స్టాక్ ని మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చేలాగా చేస్తుంది. సో దీన్ని మనం ఫాలో అప్ చేయాలి. సో ఇప్పుడు ఈ కంపెనీ ఎగ్జిక్యూషన్ చేస్తుందా, ఫర్దర్ గా వెల్త్ జనరేట్ చేస్తుందా అనేది మనం ఎప్పుడు ఎలా డిసైడ్ చేస్తామండి? బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్, బేస్డ్ ఆన్ రిజల్ట్స్ అండ్ కంప్లీట్లీ ఆన్ అవర్ హోల్డింగ్ పొటెన్షియల్. ఓకేనా? సో ఇంతవరకు చెప్పిన ఈ డీటెయిల్స్ మీకు నచ్చాయండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్, ఇలాంటి స్టాక్స్, ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి మనం ప్రతి వారం మాట్లాడతామండి. మీరు కనుక ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి వారం మిస్ అవ్వకుండా అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో స్వైప్ చేస్తే మొబైల్లో హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. అది కూడా క్లిక్ చేస్తే మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.